ఆపరేషన్ ద్వారంపూడి అనుకోవచ్చా సార్? ఆపరేషన్ ద్వారంపూడి అది మొన్న మొదలైంది కదా, దాని మీద ముందు నుంచి అంటే వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ పర్యటన సమయంలోనే హోరాహోరీగా ఉంది. దీనికి పరస్పరం సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా నడిచాయి. పవన్ కళ్యాణ్ గెలిచారు. పైగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాదెండ్ల మనోహర్ భోగనుడు కూడా స్పీకర్గా ఆయన పౌర సరఫరాల శాఖ తీసుకోవటం మొదటి పాయింట్గా స్పాట్ చెకింగ్ అక్కడికి వెళ్ళటం. ఇప్పుడు లోటస్ మెరైన్ లాజిస్టిక్స్ అని కాంక్వైర్ గోడౌన్ అని ఇట్లాంటి వాటిలో వాళ్ళు లెక్కలు కూడా చెప్తున్నారు కదా. రెండు విషయాలు వీటిని బట్టి మనకు అర్థమవుతాయి. అంటే కొన్నేమో రవాణా కాబోతుంటే ఆపినవి, కొన్నేమో గోడౌన్స్లో ఉన్నవి. మనకు క్లియర్ అయ్యేది ఏంటంటే ఇవి నార్మల్గా ఉన్నవే అయితే బహుశా స్వాధీనం చేసుకోవడం అక్కడికి వెళ్ళడం ఇటువంటి ఉత్పన్నం కావు. ఇవి అనధికారిగా గోడౌన్లో అయి ఉండాలి, ఇవి అప్రకటితమైన నిల్వలు అయి ఉండాలి, స్టాక్ అయి ఉండాలి. సో డెఫినెట్గా తప్పులు ఈ ధాన్యాన్ని ఇలా పంపించటము, అది కూడా ఇంకెక్కడికో ఎగుమతి చేయటము, వాటి మీద చేయటము, ఇది తప్పకుండా చాలా చాలా దారుణమైన విషయం. దీని నిజానిజాలు అంటే తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. ఎక్కడ ఏ అక్రమాలు వాటిని ఆన్ ది స్పాట్లో పట్టుకున్నవి కూడా వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చారంటున్నారు కదా. 15 రోజుల్లో నోటీసులు ఇవ్వాలని అడిగారు. సో 100 కోట్ల బియ్యం సీజ్ చేసినప్పుడు విలువైనవి వాళ్ళు ఏం చెప్తారన్నది చూడడంతో పాటు తప్పకుండా ఇక్కడ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు అయితే సీజ్ చేసే అవకాశం కూడా ఉండదు. ముందు అసలు సీజ్ తీసేయమని ప్రభుత్వ అధికారులు వెళ్తారు. అవును, లేదు వాటికి సంబంధం లేదంటే సంబంధం లేదు, మాకు వీటికి సంబంధించిన పత్రాలు ఇవేనని వాళ్ళు చూపించాలి. కాబట్టి చాలా క్లియర్ కేసు. ఇందాక మనోహర్ అన్నట్టుగా పారదర్శకంగా తర్వాత అన్ని వివరాలు ఇట్లా తెలిసే విధంగా చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు, అభినందిస్తారు. మూడోది, అంతకుముందు అంటే తప్పులు జరుగుతుంటే వాటిని సమర్థించుకుంటూ మాట్లాడడం, ఎదురుదాడి చేయటం అన్నది కూడా ఒక మరింత తప్పది. సో ఇప్పటికైనా కానీ ఉన్న పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని ఉన్నవి ఉన్నట్టుగా చట్ట ప్రకారం తెలియజేసి ఎదుర్కోవటం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఆ పరిస్థితి ఉంటుందంటారా సార్? ఉన్నట్లుగా మేము ఈ తప్పు చేసి అంటే ఇక్కడ స్టాక్ దొరికింది కదా. అవును, ఇప్పుడు పత్రాలు కావాలి కదా. ఇప్పుడు మీరు చూడండి, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలకు సంబంధించి కూడా కోర్టు ఒక ఉపశమనం 2 నెలలు ఇచ్చింది, కానీ 2 నెలల లోపల మీరు ఆధారాలతో చూపించండి అన్నారు. అది అనుమతి ఉంది, ఇక్కడ మేమేం ఉల్లంఘించలేదా నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మీరున్నప్పుడు చేయలేదా? అదేం సమాధానం కాదు, చట్టం ముందు అది నిలబడదు. ఇంకోటి, అసలు ఎందుకు తీసిపెట్టుకోవటం? కొడాలి నాని ఉదాహరణకు పౌర సరఫరాల శాఖ మంత్రి మొదటి 2.5 ఏళ్ళు ఎందుకు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టలేదు? వాస్తవానికి వీటికి సంబంధించిన ప్రకటనలు కానీ ద్వారంపూడి గారి మీద ఈ రోజు కాదు కదండి, రైస్ రెడ్డి అని వీళ్ళందరూ కూడా అంటున్నారు. మరి ఆయన అప్పుడు ఎదురు తిరగడం కాదు కదా, ఇప్పుడు కోర్టులో ఆయన ప్రూవ్ చేసుకుంటారు. చూడాలి, బహుశా అప్పటిదాకా ఆగుతారా? ఒక మాట అయితే నిజమండి, చాలామంది మీద రాబోయే 3-4 మాసాల కాలంలో చర్యలు తీసుకోపోతారు చాలామంది మీద. అవి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దే ఆర్ ఇన్ సర్చ్. ఒకదాన్ని తవ్వే ఒక పనిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నట్టు మటుకు మనకు స్పష్టమవుతుంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ సిబిఐ కేసులు ఇట్లాంటి వాటిలో కొంచెం అవి స్లో డౌన్ చేయటమో లేకపోతే ఇంకొకటి అది జరిగితే జరగవచ్చు. పైగా అవి ఇంకా చాలా విషయాలు దశలు దాటాలి. అవి కూడా రోజువారీగా విచారించమని మొన్ననే హైకోర్టు అలోక్ అథాలే చీఫ్ జస్టిస్ తెలంగాణ ఆయన ఆదేశించారు. అవి నడుస్తూ ఉంటాయి, అదో ప్రాసెస్, చాలా కేసులు ఉన్నాయి కాబట్టి. కానీ రాష్ట్రంలో జరిగిన ఉల్లంఘనలు, తప్పులు, ఒప్పులు అని చంద్రబాబు ప్రభుత్వం చర్య తీసుకునే అవకాశం ఉంది. చాలామంది మీద ఇలాంటివి జరగవచ్చు అని గత ప్రభుత్వానికి సంబంధించిన నాయకులనండి, మాజీ మంత్రులు, ఈ వ్యాపారాలు వీటిలో ఉన్నవాళ్ళు కొంత సందేహిస్తున్నారు. అందులో అతి కీలకమైంది ఈ ఇసుక, గనులు, మైనింగ్, ఈ రంగాల్లో ఇంకొకటి ఏదో ఈ 3 రంగాల్లో లిక్కర్ ఈ 3 రంగాల్లో కూడా దీని కొనసాగింపుగా ఆ 3 రంగాల్లో చర్యలు తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అక్కడ మన నాదెండ్ల గారిని ఒకసారి మనం ఆ వీడియో చూస్తే చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు కదా సార్, దీని అంతు తేల్చాలన్నట్లుగా. అంటే జనసేన పార్టీ దీని వాళ్ళే దీని మీద ప్రతిష్టాత్మకమైన పోరాటంగా తీసుకున్నారు. రెండోది, అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడింది కూడా తీవ్ర భాషలోనే మాట్లాడారు. ఈయన పవన్ కళ్యాణ్ను సవాల్ ప్రతి సవాల్ అన్నట్టుగా నడిచింది.
సో ప్రచారంలో సవాల్ ప్రతి సవాళ్ళని నడిచి ఇంత పెద్ద ప్రజాదరణతో విజయం సాధించిన తర్వాత అక్కడ వాళ్ళు కేంద్రీకరించడం పూర్తిగా జస్టిఫైడ్ కదా. పైగా ఇది ప్రజా సమస్య. అవును. ఇదేదో ఉదాహరణకు ఒక చోట భవనాలు కూలిస్తే దాన్ని తప్పు, అది సరికాదు, కూల్చడం ఎందుకు, అంత తొందరపాటు ఎందుకని మనం అనగలుగుతాం. కానీ ప్రజలకు సంబంధించిన ధాన్యం అక్రమంగా తీసిపెట్టారు అని చూపిస్తే, లేదు ప్రజలకు సంబంధించిన భూమి ఎవరో కబ్జా చేశారని చూపిస్తే వాటిలో చర్య తీసుకోవడానికి ఎవరైనా ఎలా తప్పు పడతారు వాస్తవానికి. కాబట్టి పైగా నోటీస్ కూడా ఇచ్చారు చట్టబద్ధంగా. మనోహర్ ఇంకా వివరాలు ఎంత చెప్తే అంత మంచిది. అంటే పైగా ఇది ఒక్క ద్వారంపూడి కాకినాడలో మాత్రమే జరిగిందా, ఇతర చోట్ల కూడా ఇది ఒక ప్యాటర్న్, మొత్తం స్టేట్ అంతా ఆయన ఉన్నదని వీళ్ళు అదే అందుకే అది ఎక్కడెక్కడ ఎలా జరిగింది అనేది కూడా బయటికి రావాల్సినటువంటి అవే కాకుండా రొయ్యల దాని మీద కూడా స్టార్ట్ చేశారట సార్. అంటే అక్రమం ఏ రూపంలో జరిగినా కానీ అక్రమమే కానీ సక్రమం కాదు కదా.